హాయ్ హలో. నేనైతే ఎర్రపప్పు బియ్యము చేసి ఏంటంటే ఇది ఒక సింపుల్ బిర్యానీ. అంటే మనం టైం సరిపోకపోతే కూర అన్నము వండడం టైం సరిపోతే దీంతో చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇది బియ్యము 2 కడిగి పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు అవన్నీ కోసి పెట్టుకోవాలి. కోసి పెట్టుకొని తర్వాత నూనె వేసి మనకి ఎంత వాడతాం బిర్యానీకి, అలాగే బిర్యానీకి ఏమేమి వాడతామో పదార్థాలు చెక్క, లవంగం, యాలక్కాయలు అన్నీ వేసేసి మనము తాలింపులాగా పెట్టేసుకోవాలి. అది తాలింపులాగా పెట్టేసుకొని కొంచెం బాగా ఇదవుతే చూసారు కదా, అన్నీ కలిపి వేసేసాను. వేసేసి బాగా వేగినాక ఇవన్నీ కలిపినవి ఉన్నాయి కదా, ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయలు ఇవన్నీ మనం దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఎందుకంటే మనము ఎప్పుడన్నా పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంలో నేను ఎక్కువ చేసేదాన్ని. ఇక మా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడము అయిపోయింది కాబట్టి నేను 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చేశాను. ఇంకా మీకు కూడా కొంచెం చూపిస్తే బాగుంటుంది కదా అనేసి మీకు చూపిస్తున్నా. ఎవరమైనా మనం స్కూలుకు లేటుగా లేస్తే, నైట్ లేటుగా పడుకొని లేసినా ఇలాంటివి చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేనైతే ఇక ఫాస్ట్గా చేయాలంటే ఇలాంటివే చేసేదాన్ని. పులిహోర కూడా లేటే, అది కూడా అన్నం చల్లారాలే చెయ్యాలి అనేసి కాగా నేను ఇలాంటివి ఎక్కువ చేసేదాన్ని. అందుకనే నేను మీకు చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కొంచెం దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ వాడొద్దు. మనము బగారాలోకి ఎక్కువ వాడతాం, బగారాలోకి వాడినంత దీంట్లో వాడొద్దు, లైట్గా వాడాలి. అది ఏంటంటే కొన్నది కానీ ఎక్కువ వేసా, దంచేద్దాం అనుకున్నా కానీ ఇక ఉన్నది కదా వేస్ట్ చేయడం ఎందుకని వాడేసాను. ఇప్పుడైతే అది వేగింది, ఇంకా నీళ్ళు పోసుకుందాం మనం. ఏంటంటే 1 గ్లాసు బియ్యం పప్పు కలిపి 1 గ్లాస్ అయ్యింది. అంటే 3/4 గ్లాసు నేను బియ్యం తీసుకున్నా, 1/4 గ్లాసు ఎర్రపప్పు తీసుకున్నా, 2 గ్లాసులు వాటర్ వేసాను. ఎందుకంటే గ్లాస్ అయితేనే బాగుంటుంది. అది ఇక ఇప్పుడే కడుక్కుంటున్నాను అనమాట. కడిగి పెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయని. ఇక మనం అయితే ఉప్పు మీకు ఎంత కావాలో అంత తగినంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. కొంచెం నేను పసుపు వేసాను, ఎందుకంటే కలర్ రావాలని కొంచెం పసుపు వేసాను. అది అంటే నీళ్ళు మరిగేటప్పుడే వేస్తా, అందుకనే కొంచెం పసుపు వేసా, మంచి కలర్ వస్తుందని. నేనైతే ఇక బియ్యం వేసేస్తున్నా. పప్పు బియ్యం 2 కలిపి కడిగా కదా, అవి వేస్తున్నా. వేసి ఒకసారి కలిపేసేసి మనం కొంచెం సేపు అలా వదిలేస్తే తర్వాత ఒకసారి ఇప్పుడు మూత పెట్టాలన్నమాట. కుక్కర్ మూత ఒక్కటే విజిల్ కూడా రాకపోయినా పర్వాలేదు, ఒక 10 మినిట్స్ అని టైం చూసుకొని మనం ఆపేసుకోవచ్చు. కానీ ఒక విజిల్ వస్తే కొంచెం అన్నం పేస్ట్ అవుతుంది కదా, ఇది బిర్యానీ లాగా ఉండకూడదు, కొంచెం పేస్ట్ అవ్వాలన్నమాట. అదిగో అయిపోయింది బిర్యానీ. ఎంత 10 మినిట్స్ పడుతుంది మా అంటే, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఏదైనా ఫాస్ట్గా చేస్తే కొంచెం నేను నెయ్యి అయితే వేసుకున్నాను. తినేటప్పుడు ప్లేట్లోకి తీసుకొని నేను నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఏంటంటే పప్పన్నంలాగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇది కిచిడి అనకూడదు, కానీ కిచిడి టైప్లోనే ఉంటుంది. కానీ బగారా బిర్యానీ సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి. నా వీడియోలు చూస్తున్నారు, నాకు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, చెయ్యండి. నాకు కూడా కొంచెం బాగా ఇదవ్వాలి కదా. అగో నెయ్యి అయితే వేసుకున్నా. సూపర్గా రోజైతే కడుపు నిండా అన్నం తిన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరే మీకు కొత్త వీడియోలతో మళ్ళీ వస్తాను. కాకపోతే నన్ను గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. మర్చిపోయినా కానీ గుర్తు తెచ్చుకొని, ఇది తెలంగాణ ఆడబడుచు, ఆంధ్ర కోడలిదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను తింటున్నాను. ఓకే.